లక్నో రీచ్ అయ్యాము. సో ట్రావెల్స్ వాళ్ళు ఎలా ఎంగేజ్ అవుతారు మనతో అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో మనకి ట్రావెల్స్ తరపున మేనేజర్ కానీ అందరూ మనతో పాటే ఉంటారండి, టెన్షన్ లేదనమాట. సో మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన వెంటనే లక్నోలో మాకు చెప్పారనమాట, మీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి, బ్యాగేజ్ తీసుకొని బయటకు వచ్చేసేయండి. ఇక్కడ నుంచి హోటల్ ఉంది కదా, సో హోటల్కి రీచ్ అవ్వడానికి 40 minutes టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తే మీరంతా మనం నేపాల్గంజ్కి స్టార్ట్ అయిపోతాము. సో నేపాల్గంజ్కి ఇప్పుడు బై రోడ్ వెళ్ళబోతున్నాం అనమాట. అలా ఒక 4 to 4.5 hours జర్నీ చేసి నేపాల్గంజ్ రీచ్ అయిపోతాం. అక్కడ కొంచెం రూమ్స్లోకి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత తొందరగా స్టార్ట్ అయిపోయి లోకల్ సైట్ సీయింగ్ ఏదైతే ఉంటుందో నేపాల్లో అది మనం చూసుకుంటాం అనమాట. అక్కడితో మన డే 1 యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం బ్యాగేజ్ తీసుకోబోతున్నాము. బ్యాగేజ్ తీసుకొని మనం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి హోటల్కి వెళ్తాం అనమాట. ఓకేనా? దీని ముందర ఏ వీడియో పెట్టాను అనేది ఫస్ట్ కామెంట్లో ప్రతి వీడియోకి పిన్ చేస్తానండి. అది చూసాక ఇది చూస్తూ ఉంటే కంటిన్యూటీ మీకు అర్థమవుతుంది. సో మేమేంటంటే హైదరాబాద్ నుంచి లక్నో చేరుకున్నాం. లక్నో నుంచి నేపాల్ అనేటువంటి దేశానికి వెళ్తాం అనమాట. నేనైతే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున కైలాస మానస సరోవర యాత్ర అయితే చేస్తున్నానండి. సో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, ఇతర దేశాలు ఇలా కలిపి 112 నుంచి 120 మంది సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున సెకండ్ బ్యాచ్ కింద జర్నీ అయితే చేస్తున్నారనమాట కైలాస మానస సరోవర యాత్రకి. సో మేము లక్నో ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మాకు కార్స్ పెట్టారు. అక్కడ నుంచి లక్నోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేపాల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లంచ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో మాకు నేను భరత్ సార్ని అడిగాను అనమాట, కాకునూరు వారితో ప్రయాణించే అవకాశం ఇస్తే ఆధ్యాత్మికంగా కొన్ని మాటలు ఛానల్లో వేసుకుంటాను అని చెప్పేసి. సో నా రిక్వెస్ట్ మీదట ఆయన కారులో మేము ప్రయాణించే అవకాశం ఇచ్చారు. శారదా తిలకం అనే గ్రంథంలో శివస్వరూపం ఏమిటో అద్భుతంగా చెప్పబడి ఉంది. ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠికాం. భూమి అనేటటువంటి పార్వతి స్వరూపం పైన పరమేశ్వరుడు ఆకాశ రూపంలో వెలసి ఉన్నాడు. సో గురువుగారితో నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకొని జస్ట్ మనకి లక్నో ఎయిర్పోర్ట్ నుంచి చిన్మయి హోటల్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనమాట లక్నోలో. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేపాల్కి బయలుదేరుతాము. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూడండి, చాలా లగ్జూరియస్గా చాలా బాగా పెట్టారండి. హెల్తీ ఫుడ్ అయితే పెట్టారు. ఎవరు ఏం కావాలంటే సౌత్ ఇండియా కావాలంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కావాలంటే నార్త్ ఇండియా, అండ్ సలాడ్స్, సూప్స్ లాంటివి ఏం తీసుకోవాలనుకున్నా కంఫర్టబుల్గా పెట్టారనమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు. ఆ తర్వాత బనానా షేక్ పెట్టారు, టీ, కాఫీలు, చాకోస్, కార్న్ఫ్లెక్స్ లాంటివి పిల్లలు ఉంటే కనుక పిల్లలు తినడానికి. ఫ్రూట్స్ కూడా చూడండి చాలా ఫ్రెష్గా, అండ్ కొంతమందికి బ్రెడ్స్, జామ్స్ లాంటివి అలవాటు ఉంటే అవి కూడా తినడానికి. అండ్ మన సౌత్ ఇండియా వరకు వచ్చేస్తే కనుక ఉప్మా పెట్టారు, వడ పెట్టారు, ఇడ్లీ సాంబార్ పెట్టారు. వాటితో పాటు ఒక 4 రకాల పొడులు, 4 రకాల చట్నీలు, అలాగే ఎక్కడ ఎంతవరకు ఇవ్వగలరో 5 స్టార్ 4 స్టార్ ట్రీట్మెంట్ అంతవరకు చాలా కంఫర్టబుల్గా ఫుడ్తో పాటు ఇచ్చారండి. సో హిల్ ఏరియాస్కి వెళ్ళే కొద్దీ ఎక్కడ ఇవ్వలేము అని అనుకున్నారో అక్కడ మనకి ఏది అవసరమో ప్రోటీన్స్, విటమిన్స్కి తగ్గట్టుగా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ టూర్ వాళ్ళు, నేనైతే నాకు ఉన్నంత వరకు అయితే సాటిస్ఫైడ్గా, పర్వాలేదు పూటకి ఫుడ్ అయితే కడుపులోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చక్కగా స్టార్టింగే మనం లక్నోలో తీసుకుంటే ఇలా చూసారు కదా, పూరి పెట్టారు, వంకాయ పచ్చడి పెట్టారు, ఒక స్వీట్ పెట్టారు, 2 రకాల స్వీట్స్ పెట్టారు, ఎక్కడికక్కడ బౌల్స్, ఎవ్రీథింగ్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. అయితే మనకి కుదరలేదనో, నచ్చలేదనో, లేకపోతే తినాలని అనిపించట్లేదో అని అనుకుంటే మాత్రం మిగతా ప్లేసెస్ లాగా ఎక్కడ పెడితే అక్కడ స్నాక్స్ కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ దొరకడం లాంటివి ఉండవండి. ఏ పూటకు ఆ పూట మనం ఏ ట్రావెల్ ద్వారా అయితే వెళ్తామో ఆ ట్రావెల్ వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్డే మన శరీరానికి ఆధారం. అది కాకుండా మనం ఏదన్నా క్యారీ చేస్తే ఆ స్నాక్స్ తినాలి తప్ప ఖచ్చితంగా ఫుడ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ మాత్రం చేయొద్దండి. సో అలా మేము ఇక్కడ లక్నోలో చిన్మయి హోటల్లో బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం. కాకునీరు వారైతే ఫుడ్ తినలేదండి ఆయన. సో ఆయన దీక్షగా ఉంటారట. రోజులో ఒక్కసారి మాత్రమే ఏదైనా పళ్ళు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారట. బట్ మేము మాత్రం శుభ్రంగా కడుపు నిండా తినేసాం. టిఫిన్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత ఎక్సలెంట్గా ఉంది. బాగుంది కదా మృదుల గారు. పూరి, ఇడ్లీ ఇక్కడ రాష్ట్రం కానీ రాష్ట్రంలో భలే ఉందండి. ఇడ్లీ కానీ, పూరి కానీ, పొంగల్ అయితే మృదుల గారు స్వీట్ అయితే చాలా బాగుంది.
పొంగల్ అయితే వెరీ టేస్టీ. నిజంగా మనకు టెంపుల్లో చేసినట్టే కుదిరింది. చాలా చాలా బాగుందండి. వంకాయ పచ్చడి కానీ మొలకలు కానీ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. సూపర్గా ఉంది. దోశ కూడా ఇచ్చారు, దోశ కూడా తినాలి. మనం హైదరాబాద్ నుంచి లక్నో చేరుకున్న తర్వాత లక్నోలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నేపాల్గంజ్కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఈ క్రమంలో అనుకోనటువంటి ఒక అదృష్టం శివయ్య ఇచ్చినది ఏంటంటే కాకునూరు వారితో ఇదే వెహికల్లో ప్రయాణించేటువంటి అదృష్టాన్ని గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఇవ్వడం జరిగిందనమాట. సో మరి అదృష్టాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఏదో నిద్రపోయో లేకపోతే జపం చేసుకుంటే మంచిదే, కానీ అంతకన్నా కైలాస యాత్రకు వెళుతున్నప్పుడు కైలాసనాథుడి గురించి తెలుసుకుంటూ వెళ్ళిన కొన్ని మంచి మాటల్ని మీకు అందిస్తూ వెళ్ళిన అప్పుడు కదా నాకు మనసుకు సంతోషం కలిగేది. సో అందుకనేసే మనతో పాటు గురువుగారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 4 గంటల ప్రయాణాన్ని ఒక 20 నిమిషాల్లో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గురువుగారితో ఏం మాట్లాడాను, ఈ 4 అవర్స్ జర్నీ అంటే లక్నో నుంచి నేపాల్గంజ్, నేపాల్ దేశానికి వెళ్ళటానికి 4 అవర్స్ మాకు బస్సు యాక్చువల్లీ పెట్టాలండి. బట్ హెవీ డిమాండ్ కదా ఈసారి యాత్రకి, 12 years వన్స్ అని చెప్పేసి. సో దానివల్ల ఏంటంటే మాకు కార్స్ అనేవి పెట్టారనమాట. ప్రతి కార్లో 4 ప్రయాణించేలాగా యాత్రికులందరికీ కార్స్ అరేంజ్ చేశారు. సో గురువుగారి కార్ నేను పర్మిషన్ అడిగి ఎక్కి ఇలా ఆధ్యాత్మికమైన విషయాలు మీకు అందించినట్టు అవుతుంది అని చెప్పేసి. బట్ గురువుగారితో ఏ విషయాలు తెలుసుకున్నాను అనేది మళ్ళీ పోస్ట్ చేస్తానండి, భాగాల వారీగా పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్లో వినండి, చాలా మంచి విషయాలు చెప్పారు. సో నేపాల్ బోర్డర్కి దగ్గరికి వెళుతున్నాము అనగా హైలీ చెకింగ్ ఉంటుందండి. ఇక్కడైతే వీడియో తీయనివ్వలేదు. మన లగేజ్ అంతా కిందకి దించేస్తారు కార్లోంచి. ఇక్కడ బోర్డర్ దగ్గర మన ఆధార్ అనేది స్కాన్ చేసుకుంటారు. సో మనం ఇండియా బోర్డర్ దాటి నేపాల్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ హెవీ సెక్యూరిటీ చెకింగ్ అనేది ఉంటుందన్నమాట. కార్స్ వెహికల్స్ వెళ్ళిపోయి వాళ్ళు చెకింగ్ చేసుకొని వస్తారు. మన లగేజ్ మాత్రం మనకు అక్కడ రిక్షాలు అవైలబిలిటీలో ఉంటాయండి. ఒక 100 రూపాయలు ఇచ్చామంటే మన లగేజ్ బ్యాగ్స్ అన్నీ వేసుకొని మనతో పాటే వస్తారు. మన ఆధార్ స్కాన్ చేసుకుంటారు, మన బ్యాగ్స్ చెక్ చేసి వాళ్ళ నేపాల్ బార్డర్లోకి మనల్ని ఎంటర్ అవ్వనిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ మేము ఇక్కడ హోటల్ డైమండ్ ప్యాలెస్ అని చెప్పేసి వచ్చేసాం అనమాట. వచ్చేసరికి ఇక్కడ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఫస్ట్ బ్యాచ్ టూర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ దగ్గరుండి రూమ్స్ని అలాట్ చేస్తూ మాకు ఇక్కడ కనపడ్డారు. ఆల్మోస్ట్ బార్డర్ దగ్గర చెక్కింగ్కే 1.5 గంటలు పట్టిందండి. మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం 4 అయిపోయిందనమాట. సో ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నారంటే లగేజ్ అలా ఉంచండి అమ్మా, రూమ్స్కి పంపించేస్తారు, మీరు ఫస్ట్ వెళ్ళి భోజనం చేసేసేయండి, భోజనం చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తే కనుక మీకు చిన్న లీడ్ ఇస్తాము, ఆ తర్వాత లోకల్ సైట్ సీయింగ్కి వెళదాము అని చెప్పేసి భరత్ గారు చెప్పగానే సరే అని చెప్పేసి లంచ్కి మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడే స్పెషల్గా బ్యాక్ సైడ్ ఒక హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయాం. ఎస్, నేపాల్గంజ్ ఎంటర్ అయిపోయాము. చెకింగ్ పాయింట్స్ మీకు చూపించే ఉంటాను ఈ పాటికే. సో డైమండ్ ప్యాలెస్ అని చెప్పేసి హోటల్ ఇచ్చారు, 5 స్టార్ హోటల్, బాగుంది. అంటే లోపలికి వెళ్ళాక రూమ్ అది చూపిస్తాను. ప్రెజెంట్ ఏంటంటే మా బ్యాగ్స్ చెకింగ్ అది అయిపోయిందనమాట. లోపల మా రూమ్ అది ఇచ్చేశారు. స్వయంగా భరత్ గారే ఉన్నారనమాట. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఇక్కడే సెప్టెంబర్ వరకు ఎన్ని బ్యాచెస్ ఉన్నాయో అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఆయనే ఉంటారు ఇక్కడ. సో ఆయనే దగ్గరుండి చూసుకొని ఒక్కొక్కరిని పంపిస్తున్నారు. ఇప్పుడు మనం లంచ్కి వెళ్తున్నాను, చూపిస్తున్నారు చూడ. ఇదిగో ఇది లంచ్ హాల్ అన్నమాట. ఇదండి లంచ్ హాల్. ఇదిగో రాగానే మీకు మధ్యాహ్నం లంచ్ కూడా చూపిస్తాను చూడండి. అప్పడాలు పెట్టారు, ఇగో సలాడ్స్ పెట్టారు, ఎవరికి ఏం కావాలన్నా. మటర్ పన్నీర్ కర్రీ పెట్టారు. అండ్ ఆలు మసాలా అండి, ఆలు పర్వల్ మసాలా అంట. పర్వల్ మీన్స్ పొట్టల్స్ అంటాం కదా, ఆంధ్ర వైపు అయితే తెలుస్తుంది బాగా. జీరా రైస్ పెట్టారండి. అండ్ నేపాలీ దాల్ అంట, ఇది నేపాలీ దాల్ ఫ్రై అండ్ మిక్స్డ్ రైతా పెట్టారు. సో ఇంకా రోటీ పెట్టారు, నాన్, ఇంకా రవ్వ హల్వా స్వీట్ అన్నమాట. ఇదిగో యమ్మీ మార్నింగ్ టిఫిన్ అయితే సూపర్గా పెట్టారు. ఇంకా మధ్యాహ్నం ఇదంతా లంచ్ మెన్యూ అనమాట. సో రండి, లంచ్ చేసేసిన తర్వాత ఎవరి రూమ్స్కి వాళ్ళకి ఏదైతే మాకు కీస్ ఇచ్చేసారో రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5 అంతా సేమ్ హాల్లో గ్యాదర్ అవ్వమని చెప్పారు. సో ఇదండి ప్రజెంట్ నేపాల్గంజ్లో వచ్చిన తర్వాత. సో 5కి సైట్ సీయింగ్కి తీసుకెళ్తారు.
వాళ్ళకి నా హోటల్కి సంబంధం మొత్తం ప్యూర్ అంతా బయట పాల్పడుతుంది. లగేజ్ తెచ్చేసారా? స్టార్ట్ వర్కింగ్ 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకొక బెడ్ అడుగుతాంలే. ఎక్స్ట్రా బెడ్ అడుగుదాం, నేను పడుకుంటాను. రాలేదు లగేజ్. పర్లేదు. పిన్నులు ఎత్తుక్కోవడానికి సరిపోతుంది వచ్చినప్పటి నుంచి. చెప్పులు సిప్పు నాన్న, చెప్పులతో తిరక్కు రూమ్ అంతా నెత్త. ఈ పక్క నిప్పు, ఈ మూల నిప్పు, రూమ్లో నెత్తి ఈ మూల నిప్పు చెప్పులు. ఏసీ పోతుంది. 9 minutes ఉంది అంతే. కానీ అప్పుడే రావాలి. వాగేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. మనకి ఇది నేపాల్ గంజ్లో ఉంటుంది. సో ఇప్పుడు శక్తిపీఠము అమ్మవారి నాలుక పడ్డ ప్రదేశం అని చెప్తారు. సో భరత్ గారు వచ్చేసారు, మొత్తం అందరూ కూడా కూర్చొని ఉన్నారు. చూపిస్తాను చూడండి, అందరు పిలిగ్రిమ్స్. ఒక 5 to 10 minutesలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనేటువంటి వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం వెళ్తున్నాం మనం. మానస సరోవరం కుడి భుజం పడ్డ ప్రదేశంగా శక్తిపీఠంగా చెప్తారు. సో ఎవరైతే మానస సరోవరం వెళ్తారో ఈ రూట్లో ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వాక్చాతుర్యాన్ని వాగ్దాటిని ఇమ్మని ప్రసాదించాలని అమ్మవారు మనం వేడుకుంటున్నాము. సో అక్కడ అమ్మవారి యొక్క విగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ విగ్రహం పైన వెండి తొడుగు తీస్తే లోపల మనకు ఒక బావిలాగా కనబడతారు అమ్మవారు కింద. ఆ బావి లోపల అమ్మవారి యొక్క నాలుక ఉంటుంది, నలుపు రంగులో ఉంటుంది, బ్లాక్ కలర్లో నాలుక కనబడుతుంది. చుట్టూ అంతా కూడా పూలతో అలంకరించుంటారు కానీ కనబడుతుంది. మనం అక్కడికి వెళ్ళి ఒక టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ టోకెన్ తీసుకుంటే అన్ని 4 వైపులు అమ్మవారి ద్వారాలు ఉంటాయి. ఆ 4 వైపు అమ్మవారి ద్వారాలన్నీ కూడా క్లోజ్ చేసి మనకు హారతిస్తూ ఆ అమ్మవారి కవచం అంతా కూడా తీయించి మనకు అమ్మవారి లోపల 4 దర్శనం చేయిస్తారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏదంటే అది చేసుకోవడానికి ఉండదండి. ఒక గ్రూప్ లాగా బ్యాచ్తో వచ్చాము అంటే అందరూ ఉంటేనే ప్రతి పని కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. సో అలా తీసుకుంటే కనుక మీరు గమనించి ఉంటారు, ఎయిర్పోర్ట్ నుంచి నేపాల్గంజ్ రావడానికి, ఆ బార్డర్ దాటడానికి ఆల్మోస్ట్ 112 మంది 120 మంది యాత్రికులు రావడానికి సాయంత్రం 6 వరకు ఆ ప్రాసెస్ నడిచిందనమాట. యాక్చువల్లీ 5కే స్టార్ట్ అయి ఉంటే కనుక లోకల్ సైట్ సీయింగ్ టెంపుల్స్కి వెళ్ళి ఉండేవాళ్ళము. ఇక్కడ శక్తిపీఠం వాగేశ్వరి భాగేశ్వరి అని చెప్పి పిలుస్తారు. అమ్మవారి నాలుక పడ్డటువంటి ప్రదేశం అనమాట. ఈ టెంపుల్ దగ్గరకు వచ్చాము. అప్పటికి అందరూ చేరుకున్న తర్వాత హోటల్కి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వచ్చిన తర్వాత భరత్ గారు చిన్న బ్రీఫింగ్ అనేది ఇచ్చారు టెంపుల్ గురించి, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని గురించి. ఆ బ్రీఫింగ్ విన్న తర్వాత టెంపుల్ దగ్గరకు వస్తే 7 అయిపోయిందండి. 7 నుంచి 8 వరకు అమ్మవారికి హారతిట. సో అందుకని చెప్పేసి టెంపుల్ క్లోజ్ చేసేసారు. ఈలోపు మనతో పాటు కాకునీరు వారు గురువుగారు ఉన్నారు కదా. సో గురువుగారు ఏంటంటే అమ్మవారి టెంపుల్కి సంబంధించి మహత్యం గురించి, అమ్మవారి నామస్మరణతో ఆ గంట సేపు అక్కడ ఉండేటువంటి యాత్రికులంతా భక్తులంతా గడిపేలాగా ఆయన లీడ్ తీసుకున్నారనమాట. ఈలోపు నేను కూడా టెంపుల్ చుట్టుపక్కల ఉండేదంతా కూడా షూట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, నేపాల్ వచ్చాం కాబట్టి ముక్తినాథ్ పశుపతినాథ్ దర్శనం లాంటివి లేవా సంతోషి అని చెప్పేసి. లేదండి, మనకి పశుపతినాథ్ ముక్తినాథ్ ఇవి కూడా ఏంటంటే హై ఆల్టిట్యూడ్ పాయింట్స్ అనమాట. అవి కూడా కొన్ని వేల ఎత్తుల అడుగుకు వెళ్ళాలి, చలిలో ప్రయాణం చేసి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మనం అవన్నీ పెట్టుకున్నాము అంటే కనుక కొంతమంది పెట్టుకొని దర్శనం చేసుకొని ప్లాన్ చేసుకున్నారండి. బట్ ఫస్ట్ టైం మనకెవరికైనా
చలి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళం ఇలా గనక టూర్ని ప్లాన్ చేసుకుంటే మనం ఇక్కడే సిక్ అయిపోయే అవకాశం ఉంది. కైలాస యాత్ర ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది మనం అనుభవించలేమన్నమాట. ఆ టైంకి నీరసించిపోయే అవకాశం ఉంది. అందుకే చాలామంది 90% వరకు యాత్రికులు నేపాల్ ఒక్కటి ఒక స్పెషల్ యాత్ర కింద పెట్టుకుంటారు. ఒక వారం కింద పెట్టుకొని ఇంకా లోకల్గా చాలా మంచి శక్తిపీఠాలు, టెంపుల్స్, చూడదగ్గ ప్రదేశాలు, పశుపతినాథ్, ముక్తినాథ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో సరే భగవంతుడు కరుణిస్తే ఇంకోసారి వద్దాము అని చెప్పేసి టూర్ వాళ్ళు ఎలా అయితే ప్లాన్ చేశారో అలాగే మేము ఫాలో అయిపోవడం జరిగిందనమాట. ఇదేనండి వాగేశ్వరి, భాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం. మాకిచ్చినటువంటి హోటల్ స్టేయింగ్కి బ్యాక్ సైడే ఉందండి. చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ అనమాట టెంపుల్ వచ్చేసి. మనకి మొత్తం అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలుగా ఎలా అయితే చెప్పబడుతున్నాయో 58, 108 శక్తిపీఠాలుగా కూడా అమ్మవారికి సంబంధించి చెప్పడం జరుగుతుంది కదండి. దక్ష యజ్ఞం జరిగిన తర్వాత అమ్మవారి శరీరం భిన్నమవడం, స్వామివారు బాధతో పట్టుకొని తిరగడం, శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని విడిస్తే అమ్మవారి శరీర భాగాలు భూమిపై ఎక్కడెక్కడైతే పడ్డాయో అవి శక్తిపీఠాలుగా పూజలు అందుకోవడం మనందరికీ తెలుసు కదా. ఇక్కడ నేపాల్ గంజ్లో ఉండేటువంటి భువిపై అమ్మ నాలుక పడినటువంటి ప్రదేశం. అబ్బా, అది గూస్ బంప్స్ మూమెంట్స్ అండి. నిజంగా చూడాలి కానీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. ఎప్పటికీ కూడా సజీవంగా ససాక్ష్యంగా అమ్మ నాలుక ఒక రాతి శిల రూపంలో ఒక గుహలో బావిలో ఉండి అది దీపపు కాంతిలో చుట్టూ పువ్వులతో అలంకరించి మనకి చూపిస్తారు. కొన్ని క్షణాల పాటు చూడగానే ఒంట్లో పులకింత రావడం ఖచ్చితం అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కైలాస మానస సరోవర యాత్ర చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ తల్లి దర్శనం చేసుకొని వెళ్తారు. ఇక్కడ ఉండేటువంటి పరమశివుడికి ఉండేటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని ఎప్పుడూ లింగ రూపంలో మాత్రమే మనం ఆరాధన చేస్తాం. కానీ కైలాసేశ్వరుడిగా స్వామివారు చుట్టూ ఉండేటువంటి భాగేశ్వరి తీర్థం మధ్యలో కొలువై ఉండి స్వామివారు పురుష రూపాన్ని చక్కగా సుందరంగా అలంకరించుకొని మీసాలతో దర్శనమివ్వడము, త్రిశూలము, ఢమరుకంతో దివ్యమంగళ స్వరూపంతో దర్శనమివ్వడం అనేది నిజంగా చాలా చాలా విశేషంగా శివయ్యకు సంబంధించి కనపడే రూపం అన్నమాట. లోపల తల్లి వచ్చేసి భాగేశ్వరి, వాగేశ్వరిగా పూజలు అందుకుంటోంది. సాక్షాత్ సరస్వతి రూపం అండి. శారద అమ్మవారిగా కొలుస్తారు. చైత్ర నవరాత్రులు ఇక్కడ చాలా బాగా జరుగుతాయట. సంవత్సరంలో వచ్చేటువంటి 4 గుప్త నవరాత్రులు కూడా చాలా విశేషంగా చేస్తారు. ముఖ్యంగా సాక్షాత్ సరస్వతి స్వరూపంగా ఆ తల్లిని ఇక్కడ భావిస్తారు. ఎందుకంటే నాలుక, జిహ్వము రుచికి మాత్రమే కాదు మన పలుకులకు కూడా నాలుక అనేది చాలా చాలా ముఖ్యం. ఎంత మధురంగా మాట్లాడితే, ఎంత చక్కనైనటువంటి మాట తీరు ఉంటే, ఎంతమందిని మనం ఆకర్షించి, ఎంతమందిని మనం అభిమానాన్ని చూరగొంటామో, మన నాలుక అంత చెడ్డగా ఉంటే, మన మాట అంత చెడ్డదైతే గనక అంతమంది శత్రువుల్ని మూట కట్టుకుంటాము. అసలు ఎవ్వరూ కూడా మిత్రత్వంతో మనతో ఉండేటువంటి పరిస్థితి కనిపించదు. అందుకే ఆ నాలుకను ఇక్కడి నుంచే సరిగ్గా ఉపయోగిస్తూ వెళ్ళు అని చెప్పి ఆ తల్లి సూచిస్తుంది అని మొట్టమొదటిగా నేపాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ తల్లి అలాగే కైలాసేశ్వరుడి దర్శనం చేసుకొని గనక మనం ఇక్కడి నుంచి మన యాత్రను కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే మన నాలుక సక్రమంగా వాడేలాగా ఆ తల్లి చేస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ ప్రసిద్ధి అనమాట. మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, ఈ టెంపుల్స్కి ఎక్కడికి వచ్చినా కూడా పెద్ద పెద్ద వాటికి మనకి కుంకుమార్చనలు, అభిషేకాదులు అలాంటివి ఉండవు. మనకి దర్శన భాగ్యం దొరకడమే చాలా మహాప్రసాదం అనమాట. ఏ పూటకు ఆ పూట ఇచ్చేటువంటి విశేష హారతులే వాళ్లకు గంటన్నరకు పైగా పడతాయి. ఇదిగో స్వామివారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. చూడండి, మీసాలతో సర్వాలంకార భూషితుడై ఆ ఖడ్గము అలాగే త్రిశూలము ఢమరుకంతో ఎంత సుందరంగా కనిపిస్తున్నారో. ఇదంతా కూడా తీర్థం అనమాట. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మాకు 7 నుంచి 8 వరకు హారతే ఇచ్చారండి. 8 గంటలకి దర్శనానికి విడిచిపెట్టడం జరిగిందనమాట. ఇంకా అప్పుడు ఒక అర్ధగంట, గంట సేపు మొత్తం అందరం కూడా భాగాల వారీగా 10 మందిని ఒకసారి చొప్పున లోపలికి వదిలారు. ముందుగానే భరత్ గారు చెప్పినట్టుగా 4 ద్వారబంధాలు ఉంటే 3 మూసివేసి ప్రధాన ద్వారం ఒక్కటే తెరిచి అక్కడ మనకి మీరు బాగా గమనించండి, అమ్మవారి దగ్గర ఒక చిన్న బావిలాగా ఉంటుంది. దానిపైన ఉండేటువంటి అలంకారాన్ని తీస్తారు. కిందికి వంగి చూడాలి. మనము ఎలా అయితే కాశీ వెళితే వారాహి అమ్మవారిని భూమిలో ఉండేటువంటి హోల్ ద్వారా లోపలికి చూస్తామో సేమ్ అండి. కింద బావి ఉంటుంది, అక్కడ పైనుండే అలంకారాన్ని తీస్తారు. ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లోంచి దీపపు కాంతిలో మనం అమ్మని చూస్తాం అనమాట. అమ్మవారి నాలుక మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ నాలుక ఇలా పైకి లేచి కనిపిస్తుంది. ఇంకా ప్రాంగణాన్ని గమనిస్తే ఆ గంట సేపు కొట్టారు కదా, ఆ గంటల్ని చూస్తే ఒక పులకింత.
చుట్టూ ఉండే ప్రాంగణాన్ని చూస్తే భక్తి పారవస్యంలో కనిపించేటువంటి ఆ ప్రాంగణం అంతా అక్కడ శనైశ్చర స్వామివారి రూపం అండి. ఎంత బాగుందో మాటల్లో చెప్పలేము. శనైశ్చర స్వామివారు, నాగులు, ఇలా దైవిక వృక్షాలు ఇవన్నీ కొలువై ఉన్నాయన్నమాట ప్రాంగణంలో. అయితే మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపించింది. మాకు కాకునూరు వారు దగ్గరుండి లోపలికి తీసుకువెళ్లారు. లోపల మనకి లెఫ్ట్ సైడ్లో ఒక అఖండ దీపం కనిపించిందండి. అబ్బా, ఎంత కాంతులీనితో అఖండ దీపం వెలుగుతూ ఉందంటే, ఇది బయట ప్రాంగణంలో శనైశ్చర స్వామివారు. సో తప్పకుండా దండం పెట్టుకోండి. ఒక పెద్ద వృక్షం ఉంది, ఆ వృక్షం కింద శనైశ్చర స్వామివారి దివ్యమంగళ స్వరూపంతో ఉండేటువంటి దర్శనం అనమాట. అండ్ ఆ లోపలికి వెళ్ళగానే 10 మందిని చొప్పున వదిలారు. దీనికి కూడా టికెట్ 100 రూపీస్ అయితే తీసుకున్నారండి. మనకి ఈ పైన ఉండే దర్శనాలు కావచ్చు, ఎక్కడికైనా ఆటోల్లో తిరిగేవి, ఇవన్నీ కూడా మనమే పర్సనల్గా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎండల్లో ఉన్నాం కాబట్టి ఇదిగో వేడికి కానీ అసలు అమ్మవారి నాలుక అండి, అసలు ఏ జన్మలో చేసుకుంటామో ఇలాంటి అదృష్టం అనిపిస్తుందన్నమాట. అమ్మవారి నాలుక అండి, నల్లగా ఇలా నాలుక పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట. అసలు మాటల్లో చెప్పలేమండి ఆ అనుభూతి మాత్రం. ఏంటి, సాక్షాత్తు లోకాలని వెళ్ళేటువంటి ఆ తల్లి నాలుకను మనము చూడగలిగామా కళ్ళతో? ఈ జన్మకు ఆ భాగ్యం కలిగిందా? అబ్బా, అసలు మాటల్లో చెప్పలేని దివ్యానుభూతి అండి ఇలాంటివన్నీ. అమ్మవారి టెంపుల్లోనే ఉన్నాము. అమ్మవారి నాలుక పడినటువంటి ప్రదేశం అంట ఇది. మీకు చూపిస్తాను చూడండి. అదిగో ఇప్పుడు 6 నుంచి 8 వరకు హారతి ఇచ్చారండి. 6:30 to మేబీ 7:30 or 8 వరకు అనుకుంటా. అప్పటి వరకు వెయిట్ చేసాం. తర్వాత దర్శనాలకు వదిలారు. ఆ తర్వాత కొంచెం మొత్తంలో ఏదో టికెట్ ఉంది. ఆ టికెట్ ఇచ్చిన తర్వాత లోపలికి వదులుతున్నారు. పైన ఒక క్యాప్ ఉంటుందన్నమాట. ఆ క్యాప్ తీసిన తర్వాత మనకి దక్ష యజ్ఞం తర్వాత అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశారు అని మనకు తెలుసు కదా. అమ్మవారి నాలుక పడినటువంటి ప్రదేశం అంట. ఆ నాలుక అనేది మనకి అక్కడ లోపల చూపిస్తారండి. ఇది మనకి వాగేశ్వరి అమ్మవారు ఇది అంటే మనం అమ్మను ఇక్కడ దర్శించడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏంటంటే, మాట ఎంత పొదుపుగా వాడాలి, నాలుక ఏ విధంగా మంచి కోసం ఉపయోగిస్తామా చెడు కోసం ఉపయోగిస్తామా అనేది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ముఖ్యంగా కైలాస మానస సరోవరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ పుణ్యభూమి అయినటువంటి నేపాల్లో అడుగు పెడతారు. ఇది దేవతల నిలయంగా చెప్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత శక్తిపీఠంగా అమ్మవారు కొలువై ఉండి వాగేశ్వరిగా పూజలు అందుకుంటోంది ఆ తల్లి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మన నాలుక ఎలా ఉన్నా, చెడు పలికిందా మంచి పలికిందా, లేకపోతే దాంతో ఆ నాలుకతో అనరానటువంటి చెయ్యరానటువంటి పాపాలు చేస్తున్నామా, ఇవన్నీ పక్కన పెడితే కనీసం కైలాసేశ్వరుడి దర్శనానికి వెళ్ళేటువంటి క్రమంలో అయినా నీ మనసుని ఆత్మని మార్చుకో, ఇకనైనా ఒక పద్ధతిని అవలంబించుకో అని చెప్పి ఆ తల్లి సూచిస్తుందిట. అందుకే ఇక్కడ అమ్మని దర్శించి మనం అక్కడ మీసాలతో ఉండేటువంటి పరమశివుడి దర్శనం అనేది చేసుకొని ఎంత పొదుపుగా మాటను వాడగలిగితే అంత చక్కనైనటువంటి కైలాసేశ్వరుడి దర్శనం అనేది మనకు జరుగుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. సో చూడండి, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మొత్తం భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మేమందరం కూడా ఆల్మోస్ట్ భరత్ శర్మ గారు కూడా అక్కడే ఉండి దగ్గరుండి అందరికీ దర్శనాలు అవి జరిగేలాగా, ఎందుకంటే వాళ్ళందరికీ పలుకుబడి ఉంటుంది కదండి. ఎన్నో ఏళ్లుగా ఈ సేవ అనేది యాత్రికుల చేత చేయిస్తున్నారు కాబట్టి. సో అదనమాట. సో లోపల అమ్మవారి దగ్గర రుద్రాక్ష, అలాగే చేతికి కంకణాలు, ఒక బ్రేస్లెట్ లాంటిది అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయించారనమాట. ఇప్పుడు గురువుగారి చేతుల మీదుగా అందరికీ పంచిస్తున్నారు. ఇదిగోండి, మీరు గమనించవచ్చు బాగా. అక్కడే కనిపిస్తుంది కదా, అక్కడే అండి. ఎర్ర
ఎర్రని క్లాత్ కనిపిస్తుంది చూడండి, అక్కడే లోపల అన్నమాట. అమ్మవారి దగ్గర సంకల్పపూర్వకంగా చక్కగా రుద్రాక్షలు, చేతికి ఒక రుద్రాక్ష కడియము, మెడలోకి ఒక రుద్రాక్ష మాల చొప్పున మనకి ట్రావెల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చేతికి ఒక దీక్షా కంకణం, ఇక్కడ నుంచి చక్కగా స్వామివారి మీద నామస్మరణతోనే వెళ్ళాలి అన్నట్టుగా ఇది ఒక దీక్షా కంకణం కింద గురువుగారి చేతే మొత్తం యాత్రికులందరికీ కట్టించడం జరిగిందండి. సో ఇక్కడ భరత్ గారు బ్రీఫింగ్ ఇస్తున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది. సో నెక్స్ట్ మనం సిమికోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్తాము, ఆ తర్వాత హిల్సాకి వెళ్తాము. హై ఆల్టిట్యూడ్కి ఒక 2000, 3000 చొప్పున ప్రతి ప్రాంతము మారుతున్న కొద్దీ కొన్ని వేల అడుగుల ఎత్తుకు వెళ్ళబోతున్నాం. అక్కడ తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి, మన వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసెస్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ సర్వీసెస్ అనేవి స్టెప్ బై స్టెప్ ఎలా ఉండబోతున్నాయి, వాతావరణం అనేది ఎలా ఉండబోతోంది, ఎలా ఎదుర్కోవాలి. ఫస్ట్ పెద్దవాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము, సిక్ అయిన వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది, సిక్నెస్ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతిదీ కూడా డీప్ బ్రీఫింగ్ అనేది మనకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున అధినేత భరత్ శర్మ గారు ఇక్కడ మైక్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో వెనకాల గురువుగారు అలా కూర్చొని ఉన్నారు. మొత్తం బ్రీఫింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు నేపాల్లో ఉన్నాం కాబట్టి సో పొద్దున్నే 5 గంటల నుంచే మనకి మినీ హెలికాప్టర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 16 మందితో ఆ మినీ హెలికాప్టర్ ప్రతి 16 మందిని తీసుకువెళ్తుంది. యాక్చువల్లీ టికెట్స్ అందరివి రెడీగా ఉంటాయి, బట్ ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పెద్దవాళ్ళు, ఆ తర్వాత ఎన్ఆర్ఐలు, ఆ తర్వాత ఏజ్ వైజ్గా ఇచ్చేటువంటి సపోర్ట్ వైజ్గా ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 5 గంటల నుంచే అందరూ రెడీగా ఉండాలి. సో ఇప్పుడు చక్కగా డిన్నర్లు అనేవి కంప్లీట్ చేసేసుకొని అందరూ వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పేసి భరత్ గారు చెప్పడం జరిగిందనమాట. మేము కూడా అలా మెంటల్లీ ప్రిపేర్ అవ్వడానికి ఫర్దర్గా ఎక్కడెక్కడ చలి ఉండబోతోంది, ప్రిపేర్డ్గా ఎలా ఉండాలి, బ్యాక్ ప్యాక్ని ఎలా సర్దుకోవాలి, మాకు ఇచ్చిన పెద్ద లగేజ్ బ్యాగ్ని ఎలా సర్దుకోవాలి, ప్రతిదీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్డ్గా చెప్తూ ఉంటారండి. సో వాటిని మనం జాగ్రత్తగా వింటూ ఉండాలి. అండ్ ఆ తర్వాత కొంచెం బిజీలో పడిపోయినప్పుడు, ఎవరైనా సిక్ అయినప్పుడు ఆ హడావుల్లో వాళ్ళు పడిపోతారు. కాబట్టి నేనైతే మాత్రం మీరు గమనిస్తూ ఉంటే ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ బ్యాక్ ప్యాక్ ఎలా సర్దుకోవాలి, సో పలానా ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఫ్యూచర్లో మీలో ఎవరైనా మానస సరోవర యాత్ర చేయాలి అనుకున్నా, లేదు ఈ వీడియోస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంతే మాకుంది, ఫర్దర్గా వస్తున్న డేట్స్లో మాకు యాత్ర ఉంది అనుకునే వాళ్ళకైనా నేను ఇచ్చేటువంటి సజెషన్స్ అయితే, నేను ఇచ్చేటువంటి నా యాత్ర అనుభవాలు అయితే తప్పకుండా ఉపయోగపడతాయండి. ఇలాగే ఉంటుంది, వీళ్లతో వెళ్తే ఇలాగే జరుగుతుందని నేను చెప్పను. ఒక యాత్రికురాలి అనుభవం మాత్రం మీరు పరిగణలోకి తీసుకొని ఆ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి. బట్ ఒక్క విషయం మాత్రం చెప్తానండి, ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. స్నాక్స్ లాంటివి కానీ, కనీసం ఫ్రూట్ కూడా ఎవ్వరూ అమ్మరండి. మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్లే కొద్దీ ట్రావెల్స్ వాళ్ళు ఏదైతే భోజనం పెడతారో అది మాత్రమే మనకి దిక్కు. లేదా మీతో పాటు ఏమన్నా స్నాక్స్ తెచ్చుకొని చైనా ఇమ్మిగ్రేషన్ దగ్గర మీకు లోపలికి అలౌ చేసి మీ అదృష్టం బాగుంటే తినగలుగుతారు. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాగా వాటర్ తాగుతూ ఉండండి, రోజుకి కనీసం 2 లీటర్లు. అలాగే పెట్టినటువంటి ఫుడ్డుని నచ్చినా నచ్చకపోయినా కడుపు నిండా ఆస్వాదించి తినేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చెయ్యండి. అది ఎందుకు అనేది ఫర్దర్గా వెళ్ళేటువంటి ప్లేసెస్ వైజ్గా మీతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వస్తాను. సో ఇక్కడైతే బ్రీఫింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూసి ఉంటారు కదా, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము, లక్నో వచ్చాము, లక్నో నుంచి 40 మినిట్స్ జర్నీ చేశాము, బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ 4 అవర్స్ పాటు జర్నీ చేసి నేపాల్ అనేటువంటి దేశానికి వచ్చామన్నమాట. బార్డర్ దగ్గర చెకింగ్స్ కంప్లీట్ చేసుకొని సో నేపాల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ భోజనం పెట్టారు. అక్కడ దగ్గరలో ఉండేటువంటి శక్తిపీఠం వాగేశ్వరి అమ్మవారి దగ్గరకు తీసుకువెళ్ళి చూపించారు. వచ్చిన తర్వాత డిన్నర్ అనేది మళ్ళీ పెట్టారండి. డిన్నర్లో కూడా అన్ని పదార్థాలు చక్కగా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ 5 స్టార్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి, 5 స్టార్ హాస్పిటాలిటీ ఉంటుంది కాబట్టి పెట్టగలిగేంత వరకు ఫుడ్ అంతా కూడా ఇక్కడ మాకు అన్ని డిన్నర్లో పెట్టారు. కడుపు నిండా తిన్నాము. ఆయన చెప్పేటువంటి విషయాలన్నీ మైండ్కి ఎక్కించుకున్నాము. ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయి నిద్రపోయామన్నమాట. కుదిరినంత వరకు ఎక్కడ పడితే అక్కడ స్నానానికి అవైలబిలిటీ ఉంటే మాత్రం హ్యాపీగా స్నానం చేసేసుకోండి. తల స్నానాలు అనేటువంటి ప్రాసెస్ మాత్రం పెట్టుకోకండి. సో ఎక్కడ మీకు లాస్ట్ చలి స్టార్ట్ అవుతోంది దానికి ముందర అనుకుంటారో అక్కడ తలస్నానం చేసేసుకోండి. మొత్తం యాత్ర చెయ్యకపోయినా పర్వాలేదండి. సో ఇంకొన్ని జాగ్రత్తలు సూచనలతో ఫర్దర్గా నా జర్నీ అనేది మీ అందరితో పాటు నేను షేర్ చేసుకుంటాను. ఇలా బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మా అందరికీ కూడా చేతికి దీక్ష కంకణాలు అనేవి కట్టారండి. సో మెడలో రుద్రాక్ష మాల అనేది వేశారు. సో మేమందరం వాటన్నిటినీ ధరిస్తూ తదుపరి మా ప్రయాణాన్ని కొనసాగించడం జరిగిందనమాట.
రూమ్ కూడా మీరు చూశారు కదండి. ఫస్ట్ ఒక రూమ్ ఇచ్చారు, అది మాకు సరిపోదు అని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి స్పెషల్గా బెడ్ మళ్ళీ వేసినా కూడా ఇంకొంచెం స్పేషియస్గా ఉండేటువంటి రూమ్ ఇచ్చారు. ఎక్కడా కూడా మనం ఏమి రోజుల తరబడి ఉండవండి, జస్ట్ ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే మనకు ఆ ప్లేస్ అనేది ఉపయోగపడుతుంది. పగలంతా జర్నీస్తో జరిగిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ కంకణం అనేది కట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ రాత్రి 11-11:30 అయిపోయిందండి. ఇంకా ఆ తర్వాత మేము రూమ్కి వెళ్ళి నిద్రపోయి పొద్దున్న 5 రెడీగా ఉండాలి అంటే 3:30కే మేము లేచి ప్రిపేర్డ్గా ఉండాల్సి వస్తుందన్నమాట. అండ్ మాకు కూడా ప్రతిసారి బ్యాక్ ప్యాక్లో ఒక డ్రెస్, అంటే మాకు ఇచ్చిన షోల్డర్ బ్యాగ్లో ఒక డ్రెస్ ఎప్పుడూ రెడీగా పెట్టుకోమని చెప్పారు. లగేజ్ బ్యాగ్లో మిగతావన్నీ సర్దుకోండి అని చెప్పడం జరిగింది. అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జై శ్రీ కైలాష్. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.